ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. వారసత్వం కావాలని కోరితే దేవుడు దానితో పాటుగా ఏం చేస్తాడంటే మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, అనేక బహుమానాలు ఇస్తాడు అనేది నేను నా వ్యక్తిగత దీంట్లో నేను తెలుసుకున్నాను. అనేక మందిని చూస్తూ ఉన్నాను ఆ విధంగా జీవించినటువంటి వాళ్ళు. మీరు కూడా దాంట్లో బలపడాలని మాత్రమే నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉన్నాను. నేనేదో పాస్టర్ గారు మాకంటే బాగా వాక్యం చెప్పగలుగుతాడు, ఆయనకు వాక్య జ్ఞానం కూడా చాలా ఉంది. నేను చాలా గ్రామాల్లో చాలా సంఘాల్లో పాస్టర్లను చూస్తాను. వాళ్ళు చెప్పేదంతా ఎవరో ఒకరిని దృష్టిలో పెట్టుకుని ఒక వాక్యం ప్రిపేర్ అయ్యి వాళ్ళని ఇచ్చేస్తూ, లేదా సగమేమో సొంత మాటలు చెబుతూ వాక్యం చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను అలా చూడలేదు. కాబట్టి మీరంతా కూడా బలపడటానికి బలమైన వాక్యం మీకు వినిపించబడుతూ ఉంది. వాక్యం అనేటువంటిది ఒకసారి మీరు విన్నారనుకోండి, మరొకసారి ఇక్కడ వాక్యం వినిపించబడుతుంది అంటే అర్థం ఏంటంటే మనము మొదటలో విన్న వాక్యం కంటే ఇంకా బలమైనగా మన హృదయంలో చేరాల వాక్యం అని చెప్పేసి దేవుడు తలంచి అదే వాక్యాన్ని మళ్ళీ 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 వినిపిస్తాడు. ఎందుకంటే మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మన హృదయాల వాక్యము చేరాలి, ఇంకా హృదయాల్లో వాక్యము చేరలేదని దేవుడు తలంచి అదే వాక్యం వినిపిస్తూ ఉంటాడు. నిన్నటి దినాన లంకపల్లి అనేటువంటి గ్రామము పాస్టర్ గారితో పాటు నేను వెళ్ళాను. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదనే నిర్ణయించుకున్నా కానీ చాలా బలవంతం చేశారు. చాలా రోజుల నుంచి మాట్లాడుతుంటే సరేలే అని అనుకుని నేను వెళతాం జరిగింది. ఇక ఇక్కడ రాసినటువంటి వాక్యాలన్నీ కూడా ఈ వాక్యాలన్నీ కూడా రాసినటువంటి ఒక వ్యక్తి. నేను ఆయన ఒక పెయింటర్ లాగానే చూసా ఇప్పటిదాకా. ఆయన పెద్ద సంఘం, చాలా పెద్ద సంఘం, మనకంటే ఒక కుగ్రామం అన్నమాట. కాలవ కట్ట మీద ఇల్లు కట్టుకుని ఉన్నారు ఆ లంకపల్లి అనేటువంటి గ్రామం. ఆ గ్రామంలో నేను అది మన సహోదరుడు పాస్టర్ గారు వెళితే 11 రోజులు ఉపవాసం అట. ఉదయము జరుగుతుంది, సాయంత్రము జరుగుతుంది. ఉదయము 3 గంటల వరకు జరుగుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, భోజనం చేస్తారు, పిల్లలకు వండి పెడతారు. విపరీతమైన పనుల ఒత్తిడిలో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే అక్కడంతా అరటి, పసుపు అవి పండిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా పొలాలకు పనులు దొరుకుతూ ఉంటాయి. అలాంటివన్నీ మానుకుని వాళ్ళు సాయంత్రానికి వస్తారు. వాళ్ళలో నేను గమనించింది ఏంటంటే చాలా ప్రేమతత్వం. పాస్టర్ గారు, నేను ఊరికిని అడిగాను ఆయన్ని, మీకు ఎలాగండి ఇక్కడ ఎలా చూస్తూ ఉంటారు మిమ్మల్ని అంటే, అయ్యా నా అవసరాలు అనే దాని గురించి అసలు నేను ఆలోచించను. నేను ఇప్పుడు 11 రోజులు ఉపవాస కోడికలు పెట్టినా కూడా నాకు రూపాయి ఉండదయ్యా, వాళ్ళే అన్ని అరేంజ్మెంట్ చేస్తారయ్యా, వాళ్ళే చేస్తారయ్యా, అన్ని వాళ్ళే చూసుకుంటారు, ఇంకా నాకు బహుమానంగా నాకు కానుకలు ఎక్కువగా ఇస్తారయ్యా అని చెప్పాడు. ఒక పల్లెటూరు గ్రామంలో అలాంటి సంఘటన జరుగుతుందంటే అక్కడ నిజంగా అక్కడున్న ప్రజలలో దేవుని వాక్యం హృదయంలో ఉందని చెప్పి నాకు అనిపించింది. అందుకని చెప్తున్నాను. వాళ్ళు కూర్చోవడం కూడా పెద్ద చర్చే, వారికే ఉన్నారు. మధ్యలో ఒక మనిషి పట్టేంత దారి వదిలిపెట్టి అట్లా కూర్చుంటారు. మా తెనాలి చర్చిలో కూడా మేము చూస్తూ ఉంటాం. దారి వదిలిపెట్టి కూర్చోండి అమ్మా అని చెబుతాం. కానీ ఆ ఖాళీ ఉంది కదా, నేను వచ్చి కూర్చుంటాను, ఒకళ్ళు కూర్చుంటారు, ఇంకొకళ్ళు వచ్చేసి మళ్ళీ ఇటు కూర్చుంటారు. అట్లా అట్లా ఇట్లా తిరుగుతూ వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. అలా జరుగుతుంది. అయితే ఆ క్రమశిక్షణ ఎప్పుడైతే మనిషికి క్రమశిక్షణ ఉంటుందో వాక్యం కూడా అలా బలంగా మన హృదయంలో చేరుతుంది. ఈ రోజున మనము యాకోబు రాసిన పత్రిక దానిని చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా యాకోబు పత్రికనే చూడండి. ఈరోజు ఎక్కువగా యాకోబు పత్రికలో చెప్తాను. యాకోబు ఎవరంటే నేను ఒకసారి చెప్పాను. మీలో ఎవరికైనా గుర్తుందమ్మా యాకోబు ఎవరు? యాకోబు రాసిన పత్రిక యొక్క యాకోబు. పరిశుద్ధ గ్రంథంలో 4 యాకోబులు ఉంటారు. అయితే అందులో ఒక యాకోబు పత్రిక రాశాడు. ఆయన ఎవరమ్మా? యేసు ప్రభు వారి యొక్క సొంత తమ్ముడు, అంటే మరియమ్మ తల్లికి యోసేపుకు పుట్టినటువంటి ప్రథమ కుమారుడు ఆయన యాకోబు. ఆయన యేసు ప్రభు వారు జీవించిన కాలంలో ఆయన నమ్మలేదు. యేసు ప్రభు వారు శిలువ మరణము పొందిన తర్వాత ఆయన చేసిన అద్భుతాలు చూసి, ఆయన నామములో చేయబడిన శిష్యులు చేసిన అద్భుతాలు చూసి, పరిశుద్ధాత్మ ఆకాశం నుంచి 500 మంది మీద దిగటము చూసి
అయ్యో నా యొక్క అన్న అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజంగా దేవుడే, ఆయన చేసిన ఆయన నామములోనే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అంటే మేము ఆయన గమనించలేనందుకు నేను బాధపడుతున్నానని చెప్పేసి దేవునిలోకి వచ్చేసాడు. ఎంతగా వచ్చేసాడంటే యాకోబు ఆయన హతసాక్షి, నా అన్న కోసం నేను మరణించడానికి సిద్ధము అని వాక్యాన్ని మరి అన్ని జనుల మధ్య బోధించడానికి తిరిగి బోధించి హతసాక్షి అయిపోయాడు. అంటే దేవుని కొరకు మరణించేశాడు అనమాట. ఆయన రాశాడు ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలమ్మా, చాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుందంటే, నా ప్రియ సహోదరులారా, అంటే నా ప్రియ కుమారులారా, కుమార్తెలారా, విశ్వాసులారా, నన్ను ప్రేమించి నా మందిరానికి వస్తున్నటువంటి సంఘ బిడ్డలారా, మీ అందరికీ ఒక సంగతిని చెప్తున్నాను. ఏమనంటే, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక, ఆయన దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ సంగతి తెలుసు, మీకు ఈ సంగతి తెలుసు కనుక మీరు చేయవలసింది ఒక పని ఉందయ్యా. ఏమని అంటున్నాడంటే, మీరు ఈ సంగతిని గురించి తెలుసు, ఈ సంగతి ఏమిటనేది అదే గ్రంథంలో ముందుగా రాశాడు అనమాట. ఏ సంగతి అనేది అది తెలుసు గనుక ప్రతి మనుష్యుడు కూడా, అంటే ప్రతి విశ్వాసి, నా ప్రియ సహోదరులని ఎవరిని పిలిచాడు? దేవుని యందు విశ్వాసం ఉంచి మందిరానికి వచ్చిన ప్రియ బిడ్డలను గురించి చెబుతున్నాడు. ఓ నా ప్రియ బిడ్డలారా, నా మనుషులారా, ప్రతి మనుష్యుడు కూడా వినుటకు వేగిరపడండి అంటాడు. వినుటకు వేగిరపడువాడుగా ఉండండి అంటాడు. వినటానికి వేగిరపడువాడుగా ఉన్నాడు. వినటానికి వేగిరపడువాడుగా ఒకటి ఉంటున్నాడు. రెండోది, మాటలాడటానికి నిదానించువాడు ఉండాలంటాడు. వినటానికి ఏమో వేగిరపడువాడుగా ఉండాలంట. నువ్వు నోరు తెరిచి మాట్లాడటానికేమో నిదానించేవాడుగా ఉండాలంట. కోపము కలిగి చేయటానికి, కోపపడటానికి కూడా నిదానించేవాడుగా ఉండాలంట. 3 విషయాలు చెబుతున్నాడు. ఒకటేమో వినటానికి వేగిరపడమంటున్నాడు. రెండోదేమో మాట్లాడేటప్పుడు నిదానించయ్యా, తొందరపడి మాట్లాడొద్దు. మూడోదేమో కోపం కలిగినప్పుడు నిదానముగానైనా ఆలోచించి మాట్లాడు అని చెప్తున్నాడు. అలా గనక చేస్తే ఏమని అంటాడంటే తర్వాత వాక్యంలో, అప్పుడు దేవుడు తన యొక్క రాజ్య వారసత్వాన్ని మనకు ప్రసాదిస్తానంటాడు. అయితే ఈ 3 మాటల గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. ఏమంటాడంటే, మొట్టమొదటగా మీకు ఈ సంగతులు తెలుసును గనుక. ఎందుకంటున్నాడు? ఈ సంగతులు తెలిసిన వారికి మాత్రమే ఈ 3 విషయాలు పాటించమని చెబుతున్నాడు. ఏ సంగతులు? అయ్యా, వేగిరపడి వినటానికి వేగిరపడు నాయనా, నీవు మాట్లాడేటప్పుడు నిదానించు, కోపపడటానికి కూడా నిదానించు. ఈ 3 చెయ్యయ్యా. ఎవరిని? విశ్వాసులైనటువంటి వారిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని, వారిని నా ప్రియ సహోదరులాగా అని పిలుచుకుంటున్నాడు దేవుడు. అది ఎందుకు ఈ సంగతి అంట? మీ అందరికి కూడా ఈ సంగతి ఎరుగుదురు గనుక మీకు మాత్రమే చెబుతున్నాను. ఏ సంగతి ఎరుగుదురు గనుక? ఈ సంగతి అంట అదే అధ్యాయము 1వ అధ్యాయము 15వ వచనంలో ఏమని చెబుతాడంటే, దురాశ ఈ సంగతట మనకు తెలుసు కనుక, ఈ సంగతి పైన చెప్పుకుంటూ వచ్చాడు, మీకు నేను బోధించిన ఈ సంగతి మీకు తెలుసును గనుక. ఏ సంగతి? దురాశ, అత్యాశ, ధనాపేక్ష అనేది అనమాట. ఆ సంగతి మీకు తెలుసు కాబట్టి, ఆ దురాశ అనేది మీకు తెలుసు కాబట్టి, దురాశ అంటే ఏంటంటే పాపము. ఆ పాపం అనేటువంటిది గర్భము ధరించిందయ్యా. ఆ దురాశ అనేటువంటిది గర్భములోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక చిన్న విత్తనాన్ని కనుక మనం నాటినట్లయితే అది ఒక పెద్ద వృక్షముగా మారి అది అనేక ఫలాలనిచ్చి అనేక విత్తనాలుగా ఫలిస్తూ ఉంటుంది. అదే విధముగా చిన్న మరి ఒక ఎక్స్ మార్కు, డబుల్ ఎక్స్ మార్క్ అనేటువంటిది శారీరకంగా స్త్రీ పురుషులు కలిసినప్పుడు జరిగేటువంటి చిన్నది గర్భము ధరించి ఏ విధంగా అయితే పిల్లలను కనటానికి ఇదవుతుందో, ఆ విధంగా ఈ దురాశ అనేటువంటిది మరి ఏమవుతుందంట? గర్భములో ధరిస్తారయ్యా. దురాశ కలిగిన వాడు నీ గర్భములో ధరిస్తుంది, అంటే నీ హృదయంలో చేరుతుందయ్యా దురాశ. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే చిన్న పాపము, నీవు చేసే చిన్న పాపము నీ గర్భమునందు అది గర్భములాగా ధరించేసి నీ హృదయంలో చేరినటువంటిదై ఫలించేస్తుందట.
ఏ విధంగా అయితే స్త్రీకి గర్భము ధరించినప్పుడు పిల్లవాడుగా పెద్దవాడుగా బయటకు వచ్చేస్తాడో, ఏ విధంగా అయితే ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది ఫలించి అభివృద్ధి చెంది అనేక ఫలాలను ఎలా ఇస్తుందో, ఒక చెట్టులాగా మానులాగా చిన్న విత్తనము ఆ విధంగా ఫలిస్తుందో, చిన్న పాపం అనేటువంటి దురాశని హృదయంలో గనక చేర్చినట్లయితే అది ఒక గర్భములాగా ధరించేసి అది ఎంత ఏం చేస్తుందంట, పాపం అనే దానిని కనిద్ది, ఫలిస్తుందట. చిన్న పాపము ఫలించి అభివృద్ధి చెంది హృదయమంతా పాపము చేత నింపబడే విధముగా అది ఏం చేసింది, పాపాన్ని కనేసేస్తుంది. అంటే హృదయమంతా పాపము చేత నిండిపోతుంది. ఆ పాపము వలన వచ్చే జీతము మరణము. ఆ పాపము పరిపక్వమై ఏ దురాశ అయితే హృదయంలో చేరుతుందో అది ఫలించటం అంటే పరిపక్వం అయిపోయి మరణాన్ని కనేస్తుందట. ఆ మరణమే రెండవ మరణం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ప్రియ సహోదరులారా, నా ప్రియ బిడ్డలారా, మీకు ఈ సంగతి తెలుసు గనుక, నేను ముందుగా చెప్పిన వాక్యములో చెప్పిన సంగతి తెలుసు గనుక, అలా తెలిసినటువంటి దురాశ అనేటువంటి దాన్ని గర్భము ధరించి పాపమును కనగా అది ఫలించి పరిపక్వమై మరణాన్ని ఏ విధంగా కలుగుతుందో ఆ వాక్యం మీకు తెలుసు. కాబట్టి ఆ తెలిసినటువంటి మీ అందరికి కూడా దేవుడు ఏమని చెబుతున్నాడంటే, వినుటకు వేగిర పడువారుగా ఉండండి అంటాడు. వినటకు ఏమిటండి? వినటం అంటే ఏమిటి చెప్పండి? వినుటకు వేగిర పడమని దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమని చెబుతున్నాడంటే, వినటం వల్ల ఏమొస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట వలన విశ్వాసం వస్తుంది. వినటం అనేటువంటిది, ఆ విశ్వాసము దేని వల్ల వస్తుందండి? దేవుని యొక్క వాక్యమును వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. మనము మందిరం అయిపోగానే బయటకు వెళ్ళగానే వందల మాటలు వచ్చేస్తాయి, ఇంకా చెప్పలేమన్నమాట. అలాంటి మాటలన్నీ వచ్చేస్తాయి. ఆ మాటలు కాదట దేవుడు చెప్పేది. అయ్యా, ఈ నీకు యాకోబు 1:15 చెప్పిన సంగతి తెలుసు కదయ్యా, నీలో పాపం ఉండొద్దయ్యా, పాపం వలన వచ్చే జీతము మరణమయ్యా, అది తెలుసు కాబట్టి నీకు నేను చెబుతున్నానని దేవుడు యాకోబు ద్వారా ఏమని చెబుతున్నాడంటే, అయ్యా, వినుటకు వేగిరపడయ్యా. వినటం అనేది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమును గనక విన్నట్లయితే విశ్వాసమందు నువ్వు ఫలించి అభివృద్ధి చెంది నీవు నా నిత్య రాజ్య వారసత్వాన్ని పొందుకుంటావయ్యా. అందుకని వినుటకు వేగిరపడటం అంటే ఏం చేయాలంటాడు? వాక్యము ప్రకటించబడేటప్పుడు, వాక్యం అనేటువంటిది విస్తరంగా ప్రకటించబడే రోజులలో మనం ఉన్నప్పుడు మందిరంలోకి త్వరపడి పనులన్నీ మానుకుని, పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకుని, నేను మందిరానికి వెళ్ళాలి, ఆదివారం మాత్రం నేను పనికి వెళ్ళను అని చెప్పేసి కృత నిశ్చయం కలిగినటువంటి వాళ్ళై మందిరానికి ఆకర్షించబడాలి. ఎందుకు? దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి. దేవుని యొక్క వాక్యము వింటే మాత్రమే విశ్వాసము కలుగుతుంది అంటాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది దేవుని వాక్యం వినుట వలన మాత్రమే కలుగుతుందని చెప్పి వాక్యం చెబుతుంది. కాబట్టి ఆ వాక్యం వినటానికి వేగిరపడి రావాలట. మరి మన మందిరంలో చాలా మంది, ఇంకా కొంతమంది పురుషులు వచ్చేవాళ్ళు రాలేకపోయారు. నేను కూడా ఈరోజు అందరి సమక్షంలో చెబుతున్నాను. మరి సురేష్ వాళ్ళ పాప కాడ వచ్చింది కాబట్టి వాళ్ళైనా సరే సురేష్ లాంటి వాడిని, లేదా మరి మనకు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, భాస్కర మామే కానీ ఇట్లాంటి వాళ్ళందరి కూడా మందిరానికి రావాలని నేను చాలా ఆశిస్తాను. ఎందుకంటే ఈ చివరి దినాలలో రక్షణ పొందటం అనేటువంటి దానికి కృపాయుగము మనకు అవకాశం దేవుడు కల్పిస్తున్నాడు. మా కుటుంబంలో కూడా రక్షణ పొందాలని తాపత్రయపడినటువంటి వాళ్ళు, రక్షణ కావాలని, బాప్తిజం తీసుకోవాలని మరణ శయ్య మీద ఉన్నప్పుడు ఎంతగా చూసినా కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు మంచి వయసులో ఉన్నప్పుడు మేము ఎన్ని చెప్పినా కూడా తర్వాత 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 ఒకేసారి పడిపోయారు. అలా జరిగినాయి. అందుకనే రక్షణ, బాప్తిజము లేదా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని వాక్యం ద్వారా విశ్వాసము పొందటం అనే దానికోసం మాత్రం ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు. అందుకే ఈ రోజు దేవుడు చెబుతున్నాడు 1:19 యాకోబు పత్రికలో, అయ్యా మీకు ఆ సంగతి తెలుసు కదయ్యా, అయ్యా మీలో పాపము గనక ఉంటే వాక్యము వినకుండా ఉన్నందువలన కలిగే పాపము దురాశ వలన మీరు రెండవ మరణానికి వెళ్ళిపోతారయ్యా. దానికోసమై వినుట వలన మీరు వేగిరపడండి. వినటానికి అంటే తొందరపడండి, వాక్యాన్ని త్వరగా విని నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు చెబుతుంది. అంతేకాకుండా ఇంకేమో చెబుతాడంటే 22, 23 వచనాన్ని కనుక మనం చూస్తే, ఆ ఆ ఆ ఆ ఆ
ఆ, 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 ఆ. చూడండి అమ్మా ఎంత చక్కగా చెబుతున్నాడు. అయ్యా, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును, మన హృదయములో ఉన్నటువంటి దుష్టత్వము, సమస్త పాపములను అని ఏమంటాడంటే వాటన్నిటిని కూడా మానివేసేయండి. మానివేసేసి లోపల నాటబడి, లోపలంట నాటబడి, ఎక్కడ లోపల అంటున్నాడు? హృదయం అనే దానిలో నాటబడే విధంగా వాక్యమనంట హృదయములో నాటబడి, హృదయములో నాటబడి మీ ఆత్మలను రక్షించు శక్తి కలిగినటువంటి వాక్యమును సాధ్యకముగా మీరు అంగీకరించండి అంటున్నాడు. చూడండి, శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మీరు విని, మరి మీ ఆత్మలను రక్షించగలిగే శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మీరు విని గ్రహించి దానిని సాధ్యకముతో మీరు అంగీకరించండి. అంటే మంచి మనసుతో, సాధ్యకము, వినయ మనసు, హృదయపూర్వకంగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించండి అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఏమంటాడంటే మీరు వినువారు మాత్రమై ఉండకుండా, మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా మీరు ప్రవర్తించువారై ఉండాలి అంటాడు. అంటే ఇంతగా చెబుతున్నాడు, అయ్యా వినటానికి వేగిరగా రండి అంటున్నాడు, వేగిర పడండి అంటున్నాడు. వాక్యం వినట ద్వారా మీకు విశ్వాసం కలుగుతుంది అంటాడు. ఆ వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే మీకు రక్షణ భాగ్యమును దయచేసే శక్తి కలిగిన వాక్యమును వినుటకు మీరు వేగిరపడి రండి అంటున్నాడు. అలా వచ్చేటప్పుడు మీ హృదయంలో ఉన్న కల్మషాన్ని, దురాలోచనని తీసి పక్కన పెట్టేసేయండి అంటాడు. అవి పెట్టేసేసి వచ్చి వాక్యమును వినండి అయ్యా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమంటాడు? మిమ్ములు మీరు మోసపుచ్చుకొనకుండా. అంటే ఎందుకంటున్నాడంటే నేను ప్రతినిత్యము మందిరానికి వెళుతున్నాను, నేను వాక్యం బాగా వింటున్నాను, అటెండెన్స్ బాగుంటుంది, కానీ అక్కడ ఏమంటున్నాడు? హృదయంలో నింపబడి. ఈ వాక్యం అంట హృదయంలో నింపబడాలంటున్నాడు. నింపబడటం అంటే అసలు ఒక మాట నేను చెప్తాను. కీర్తన గ్రంథం 119:11 ఏముంటుందంటే, సరే నాటబడి అంటే హృదయములో చేర్చబడిన వాక్యము తిరిగి బయటికి రాకుండా లోపలే ఫలించే విధముగా నాటబడాలంట. అంటే విత్తనం అనేది ఏ విధంగా అయితే భూమిలో నాటబడి ఫలిస్తుందో, ఈ వాక్యం అనేటువంటిది కాడా మరి వాక్యము తిరిగి బయటికి రాకుండా హృదయములో నాటబడిన వాక్యము లోపలే ఫలించున్నట్లుగా. అంటే వాక్యము ఫలించడం అంటే హృదయంలో చేరిన వాక్యము అక్కడ ఇంకా మళ్ళీ గ్యాప్ ఇవ్వకూడదు, సాతాను శక్తులు ప్రవేశించడానికి అవకాశం ఇవ్వకుండా ఆ వాక్యము మాత్రమే ఫలించే విధంగా చేసి, ఆ వాక్యము ఫలించడం ద్వారా అంటే హృదయములో నాటబడి, అప్పుడు దాని ద్వారా మనం ఏంటంటే మనములను రక్షించే శక్తి కలిగినటువంటి వాక్యము, రక్షించే శక్తి కలిగిన వాక్యమును మనము అంగీకరించినటువంటి వాళ్ళము అవుతామని చెప్పేసి ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా, దేవుని యొక్క వాక్యము మనకు చెప్పినట్లుగా 3 విషయాలు మనం ధ్యానిస్తున్నాం. 3 విషయాల ప్రధానమైనది వేగిరపడి. వేగిరపడి వినటానికి వేగిరపడేవారుగా ఉండాలి. వాక్యం వినటానికి వేగిరపడేవాడుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అలాగే మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించే విషయంలో మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు వాటిని గురించి ఒక మాట చెప్తాడు. జాగ్రత్తగా వినండి. ఏమంటాడంటే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు. చూడండి ఏమంటాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. అంటే నీ ఎదుట పాపము చేయటం అంటే దేవుడు ఇప్పుడు దాకా ఏ వాక్యం అయితే బోధించాడో, అంటే వేగిరపడి నా వాక్యాన్ని వినండి అయ్యా, తొందరపడి హృదయంలో చేర్చుకోండి అయ్యా, దానిని మీరు హృదయంలో నింపండి అయ్యా అని చెప్పేసి దేవుడు ఏదైతే చెప్పాడో, చెప్పిన దాని వలన కలిగే ప్రతిఫలం ఏదైతే చెప్పాడో ఆ విధంగా చేయండి అయ్యా అని అంటే దావీదు మహారాజు ఆయన ఏమంటాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండా, నీ ఎదుట నేను ఏ తప్పు చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరుచుకున్నాను, నీ వాక్యాన్ని నా హృదయం అంతా నింపుకుని ఉన్నాను అని చెప్పి చెబుతున్నాడు. అలా ఎన్నోటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. దావీదు మహారాజు చాలా గొప్పవాడు. అలాంటి వాడు దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు.
దావీదు కుమారుడా అని అంటే యేసు ప్రభు వారిని దావీదు కుమారుడు అని పిలువబడటం అంటే ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత చాలా గొప్పది. అది అలా ఆయనే అంటున్నాడు, నా హృదయమంతా కూడా నీ వాక్యము చేత నింపుకున్నానయ్యా, ఎందుకంటే నేను పాపము చేయకుండా ఉండాలంటే నీ వాక్యము నింపబడితే చాలు అని చెప్పి ఆయన స్పష్టంగా మనతో చెప్పేశాడు అనమాట. రెండవది ఏమంటాడంటే, మీరు మాటలాడుటకు నిదానించువారై ఉండండి అంటాడు. మీరు మాట్లాడటానికి నిదానించువారై ఉండండి అన్నాడు. ఇంతకుముందు మీరు కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం నుంచి చదివారు కదా. దాంట్లో ఏమనుంది నేను చెబుతాను చూడండి. 11వ వచనంలో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునుము. చూడండి, పిల్లలారా ఏమని అంటున్నాడు అక్కడ కూడా. పిల్లలారా అంటే నా ప్రియ బిడ్డలారా మీరు వచ్చేసేసి నా మాటను వినండి. మరి 34వ అధ్యాయం మీరు ఇప్పుడే చదువుకున్నారు. నా మాట వినండి అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడమ్మా, మీరు చెడ్డ మాటలు పలుకోకుండా నీ యొక్క నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకొనుము అంటాడు. అంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకని అదుపులో పెట్టుకోయ్యా అంటే ఎప్పుడు దుర్భాషలాడొద్దు. అట్లాగే కపటపు మాటలు, ఇక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్పే మాటలు, అట్లాంటి కపటపు మాటలు ఇద్దరికి మధ్య తగాదాలు పెట్టే విధంగా అసూయ ద్వేషాలు కలిగినటువంటి మాటలు మీరు పలుకోకుండా నీ పెదవులను కోచుకోయ్యా, నీ పెదవులను మూసుకోయ్యా, నీ నాలుకను అదుపులో పెట్టుకోయా అని చెప్పాడు. అక్కడ ఇది చెప్పేది కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మాటలాడుటకు నిదానించువాడై ఉండాలంటాడు. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26-27 ఏమని చెబుతాడంటే, ఎవడైనను చూడండి, ఎవరైనా సరే నోటికి కళ్ళెమ పెట్టుకొనక తన హృదయమున గనక మోసపరుచుకున్నట్లయితే, 34వ అధ్యాయం కీర్తన గ్రంథము 11వ వచనం 14-15 వచనంలో చదువుకున్నాం. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, నోటికి కళ్ళెమ పెట్టుకొనకుండా తన హృదయమున గనక మోసపరుచుకున్న వాళ్ళైతే, అలాంటి వాడు నేను భక్తి కలిగిన వాడని అనుకున్న ఎట్లా, మీ భక్తి అంతా కూడా వ్యర్థమే అంటున్నాడు. భక్తి కలిగిన వాడు మరి ఎవడయా అని చెప్పి దేవుడే అక్కడ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? 1వ అధ్యాయం 27వ వచనంలో, ఎవడైతే పేదవాడి పట్ల జాలి కలిగి ఉంటాడో, దీన దరిద్రుడిని హక్కున చేర్చుకుంటూ ఉంటాడో, ఎవడైతే విధవరాలి పట్ల వ్యాజ్యమాడుతూ విధవరాలి పట్ల జాలి చూపించి ఆమెకి సహాయం చేస్తాడు అంటే, దేవుని యొక్క ఆజ్ఞ, ప్రధాన ఆజ్ఞ అయినటువంటి నీవలే నీ పొరుగు వాని ప్రేమించుము, నేను నిన్ను ప్రేమించిన ప్రకారంగా నీరును ఒకడినొకడు ప్రేమించుకోమని చెప్పిన ఆజ్ఞను పాటించేవాడుగా ఉండండి అంటాడు. అలాంటి వారు మాత్రమే భక్తి కలిగిన వారు అని చెప్తున్నాడు. భక్తి కలిగిన వారంటే పెదవులను మూసుకుని, పెదవులను కాపాడుకుంటూ, నోటిని కాపాడుకుంటూ, చెడ్డ మాటలు పలకకుండా, దుర్భాషలాడకుండా ఉండేటువంటి వాళ్లే గాని, అంత మాత్రమే కాకుండా భక్తి కలిగినటువంటి వాళ్ళగా ఉండాలట. ఎలాంటి భక్తి అంట? పేదలను ప్రేమించే మనసు, విధవరాళ్ళని ఆదుకునేటువంటి మనసు, దీన దరిద్రులని ఆదుకునేటువంటి మనసు కలిగిన వాడు మీరయ్యా భక్తి కలిగిన వాళ్ళు అని చెప్పేసి దేవుని వాక్యం చెబుతుంది. అదే మాటని పేతురు భక్తుడు కూడా చెబుతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, చాలమ్మా 8వ వచనం కూడా చదువమ్మా. 3వ అధ్యాయం 8వ వచనం. చూడండి ఏమంటున్నాడంటే, పేతురు భక్తుడు కూడా జీవమును ప్రేమించటం అంటే ఏంటండి? జీవమును ప్రేమించి, నేను మొదటగానే చెప్పాను, మనందరము మందిరానికి వచ్చేది ఎందుకంటే పరలోక రాజ్యాన్ని మనము పొందుకోవాలని చెప్పేటువంటి దానిని బట్టే వస్తూ ఉన్నాం.
దేవుని యొక్క సన్నిధిలో నిత్య జీవమును పొందుకొని యుగయుగాలు ఆయనతో ఒక సహవాసము చేయాలని మాత్రమే మందిరానికి వస్తూ ఉంటాం. దానిని మాత్రమే మనం ప్రార్థనాపూర్వకంగా అడిగినట్లయితే దేవుడు దానితో పాటుగా మన ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, జీవమును ప్రేమించి అంటే నిత్య జీవమును ప్రేమించి అంటే సహవాసము చేస్తూ దేవునితోనే యుగాలు గడిపేటువంటి భాగ్యమును ప్రేమించి మంచి దినములు అంటే పరలోక రాజ్యములో మనం పొందుకునేటువంటి గొప్ప విషయాల్ని చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నోరును మరి కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కూడా మూసుకోవాలయ్యా అని చెబుతున్నాడు. చూడండి, అక్కడ అంతకు ముందు వాక్యంలో అదే చెప్పాడు, ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. కీర్తనాకారుడు 34 అధ్యాయంలో అదే చెబుతున్నాడు. జాగ్రత్తగా మనం మాట్లాడాలట. మాటలాడుటకు నిదానించువాడు ఎవడయా అంటే ఇలా ఉండాలట, ఆ విధంగా ఉండాలంట. అలా గనక మనమంతా ఏక మనస్కులే గనక ఒకరి సుఖ దుఃఖముల యందు పాలు పంచుకుంటూ ఒకటిని ఒకడు ప్రేమిస్తూ గనక ఉన్నట్లయితే అట్లాంటి వాడు కరుణా చిత్తము వినయ మనస్కుడై ఉంటాడట. వినయ మనస్కులు అంటే ఏంటంటే ఒకరిని ఒకరు ప్రేమించే మంచి మనసు కలిగిన వారిగా ఉంటారు. ఆ విధంగా పాటించినట్లయితే, నిదానించి మాట్లాడినట్లయితే, మనం గనక పెదవులతో జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడేవారిగా ఉంటే, మన నాలుకను అదుపు చేసుకుని మాట్లాడేవారిగా ఉంటే ఆ విధంగా వస్తామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి ఇక్కడ నిదానించి మాట్లాడటం అంటే క్రీస్తు ప్రభులాగా మాట్లాడాలి అని చెప్పేసి ఒక వాక్యం ఉంది. నిదానించి మాట్లాడటం అంటే క్రీస్తు ప్రభు ఎలా మాట్లాడాడో, ఎలా జీవించాడో, ఎలాంటి పలుకులు పలికాడో అలాంటి యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా నీతి కలిగిన మాటలే మాట్లాడాడు. నీతి మంతులు ఏ విధంగా మాట్లాడాలో మృదువుగా మాట్లాడాడు. యేసు ప్రభు వారు ఎలా మాట్లాడతాడు? ఆయన సంభాషణ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఎవరైనా సరే పాపం చేస్తే ఎందుకు అలా చేసావు, ఎందుకని అంత తప్పెందుకు చేసావు, మనం అధికారం ఉంటే అలా చేస్తాం. ఆయన సృష్టికర్త దేవుడే. తన దగ్గరికి పాపులు వచ్చినా కూడా ఏమని పిలుస్తాడు? చాలా మృదువుగా, అమ్మా నిన్నెవరూ శిక్షించట్లేదా, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, మళ్ళీ ఆ పాపము చేయకుండా ఇల్లు జీవించమ్మా. ఆ విధంగా మాట్లాడు. నీతి మంతులు ఏ విధంగా అయితే మాట్లాడతారో అంటే దేవుని జ్ఞానము కలిగిన వాడు, దేవుని యొక్క రాజ్య వారసత్వం పొందుకోగలిగేటువంటి ఐశ్వర్యం పొందుకోగలిగేటువంటి వాడు ఏ విధంగా మాట్లాడతాడు, అలాంటి నీతి మంతులు మాట్లాడే మాటలాగా మృదువుగాను వినయముగాను యేసు ప్రభు వారు మాట్లాడినట్టుగా చూస్తాం. ఎక్కడా కూడా యేసు ప్రభు వారు ఎవరిని గద్దించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడం. యేసు ప్రభు వారు శిలువ మరణము పొందేటప్పుడు కూడా, అమ్మలారా, అమ్మా నా కోసమే ఎడవద్దమ్మా, మీ కోసమే ఎడవండి అమ్మా, మీ పిల్లల కోసమే ఎడవండి, నా కోసం వద్దమ్మా, నా గురించి మీరు పట్టించుకోవద్దమ్మా, ఈ శ్రమలు అనేటువంటి అనుభవం నేను పొందుకోవాలని దేవుని చిత్తమై ఉంది, తండ్రి చిత్తమమ్మా, దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను కానీ నేను నా ప్రాణాన్ని రక్షించుకుంటానికి రాలేదమ్మా. ఈ శ్రమలు నేను పడతాను, నన్ను చూసి ఏడవద్దమ్మా, మీకోసం ఏడవండి. ఎందుకు మీకోసం ఏడవమంటున్నాడు? అమ్మా మీరంతా కూడా నాలాగా, మీరంతా కూడా నా రాజ్య వారసత్వాన్ని పొందుకునే విధముగా మీ మనసులు మార్చుకోండి అమ్మా. ఆ విధమైన మనసు మీలో లేకపోతే మీరు మీ గురించి వేడవండి అమ్మా, ప్రలాపించండి. వాక్యం కోసం ప్రలాపించి వాక్యం వినటానికి వేగిరపడిన వాడుగా ఉంటూ నీ పెదవులను కాచుకుని దుర్భాషలు మాట్లాడకుండా నీ పెదవులను నీ నోటిని కాచుకుంటూ తక్కువగా మాట్లాడి నీ గురించి నీ కుటుంబం కోసమే ఎడవండమ్మా. అంత మృదువుగా మాట్లాడాడు. సిలువను మోసుకుంటూ మొయ్యలేని స్థితిలో ఉండి కూడా ప్రభు మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. పాపము చేసిన వాళ్ళు వస్తే అమ్మా అని పిలిచాడే గాని ఎక్కడ కూడా కోపగించుకుని మాట్లాడలేదు. అది అలాంటి మాటలు కావాలని చెప్పి దేవుడు చెబుతున్నాడు. అదే ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయం 19లో ఏమని అంటాడంటే, దేవుడు చెప్పిన ఒక మాట, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల అంటే నా వైపు చూసిన ఎడల, నా వాక్యాన్ని కనుక నీవు గ్రహించి అంగీకరించి నా వైపు చూసేవాడుగా ఉన్నట్లయితే నీవు నా సన్నిధిని నిలుచున్నట్లుగా నేను నిన్ను తిరిగి రప్పింతును. చూడండి, ఎప్పుడంట? నీవు గనక నా వైపు తిరిగిన ఎడల, నా తట్టు చూసిన ఎడల. యెహోవానే సెలవిస్తున్నాడు, దేవాతి దేవుడే సెలవిస్తున్నాడు, తండ్రియే సెలవిస్తున్నాడు. నీవు నా తట్టు గనక తిరిగిన ఎడల అంటే నా వైపుకి ఆకర్షితుడై నా వాక్యానుసారంగా జీవించడానికి నీవు నిర్ణయం గనక తీసుకున్నట్లయితే, అలా గనక నీవు నిర్ణయం తీసుకున్నట్లయితే నీవు నా సన్నిధిని నిలుచున్నట్లుగా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. నీవు మరణము పొందినప్పటికీ కూడా నిన్ను నిత్య జీవంలో ప్రవేశించలాగా రాజ్య వారసత్వాన్ని అంగీకరించేవాడిగా చేస్తాను అని చెప్పేసి చెబుతున్నాడు.
అయితే ఒక మాట అంటాడు, అయ్యా నీవు మాట్లాడే మాటల్లో ఏవి నీచములో, ఏవి చెడ్డవో, ఏవి ఘనములో, ఏవి మంచి మాటలో నీవు గుర్తుపట్టాలయ్యా. ముందుగా నీ నోటి గురించే చెబుతున్నాడు. నీ నోటితో మాట్లాడే మాటలు ఏవి చెడ్డ మాటలు, ఏవి మంచి మాటలు ముందు గుర్తుపట్టయ్యా. నీవు నీవు గుర్తుపట్టిన ఎడల, ఏ మాటలు మంచియో ఏవి గుర్తుపట్టిన ఎడల, గుర్తుపట్టడం అంటే చెడ్డ మాటలు పలుకుతున్నావని నువ్వు గ్రహించగలిగిన ఎడల, అంటే నీవు పాపము మాటలు పలుకుతున్నానని గ్రహించిన ఎడల దాన్ని పలకవు. ఇది పాపము వద్దనుకుంటావు. మంచి మాటే, ఇది మంచి సలహా చెప్పాలి, అది నువ్వు గనక మంచి మాటని గుర్తెరిగిన ఎడల, ఆ గుర్తెరిగిన నీవు ఏమని చెబుతున్నాడంటే, నువ్వు గనక దాన్ని గుర్తుపెట్టుకున్న ఎడల నీవు నా నోటి వలె ఉంటావు అంటాడు. దేవుని యొక్క నోటి వలె అంటే నీతిమంతుడు మాట్లాడే మాట వలె, మృదువుగా మాట్లాడే మాటలు, వినయం కలిగిన వాడు మాట్లాడే మాటలు దేవుని నోటి వలె ఉంటామట. దేవుడు ఎప్పుడు కూడా, ఒకసారి పాపము చేసిన వ్యక్తి పాపమును విడిచిపెట్టి దేవుని గనక విశ్వసించి ఆయన వద్దకు వచ్చినట్లయితే ఆయన ఏమంటాడంటే, నీవు నాతో సహవాసము చేస్తావు, పరలోక రాజ్యంలో ఇక భేదం అనేది లేకుండా నీవు నా పక్కనే కూర్చుంటావు. ఇంకొక మాట ఏమని చెబుతున్నాడు, తండ్రి యొక్క సింహాసనం నేను అధిష్ఠించినట్లుగా మీరును నా యొక్క సింహాసనం అధిష్ఠించడానికి మీ అందరిని కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను అంటాడు. ప్రభు అంటాడు, నేను ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళి మీకోసము నేను గృహాలను కడతానికి వెళుతున్నాను. నన్ను వద్దని మీరు చెప్పినట్లయితే మీరే నష్టపోతారు. మీకోసం గృహాలను నిర్మించడం అంటే, మీకోసము నేను వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డలైనటువంటి వాళ్ళంతా కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ అన్ని జనులందరినీ కూడా నా విశ్వాసంలో భాగ్యవంతులుగా నేను తీర్చిదిద్దడానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాను. మీకోసమై నేను తండ్రి వద్ద మొరపెడుతూ ఉంటాను. అప్పుడు మీరందరూ కూడా నా రాజ్య వారసత్వాన్ని పొందుకుని మీరంతా కూడా నా దగ్గరకు వచ్చి నా రాజ్య నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పేసి దేవుడు వాక్యంలో ద్వారా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రభువు నోటి వలె ఉండేవారిగా మనం తీర్చబడాలంటే నిదానించి మాట్లాడేవాళ్ళగా ఉండాలి. ప్రభువు నోరు నీతివంతమైన మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి. అదే అందుకనే 19వ వచనంలో చెబుతాడు, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19లో, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉంటాయట. నిజమాడే పెదవులు అంటే నిజమును పలికేటువంటి మాటలు, నిజమును పలికేటువంటి పెదవులు ఎప్పుడు కూడా స్థిరమై ఉంటాయంట. స్థిరమై ఉంటామంటే నిత్యము నిలిచి ఉంటాయి. అంటే అవన్నీ కూడా అక్షేతను ధరించుకుని శాశ్వతముగా ఉంటాయట మాటలు. ఏ విధంగా ఉంటాయి? నిజమాడే పెదవులు ఎప్పుడు కూడా స్థిరమై ఉంటాయి. వాటిలో ఇంకా ఎప్పుడు కూడా ఇవి వైదొలిగిపోవట. ఆ నిజమాడు పెదవులు పలికే మాటలు దేవుడే పలుకుతూ ఉంటాయి. అబద్ధము గనక పలికేటువంటి నాలుక క్షణమాత్రమే ఉంటుందంట. అంటే అర్థం ఏంటండి? ఈ వాక్య భాగమున ఉన్న అర్థం ఏంటంటే, నీవు గనక నిజము పలికేదానివిగా, నీతిమంతుడు మాట్లాడే మాటలే గనక పలికేదానివిగా ఉంటావు అంటే స్థిరమైన వాడుగా ఉంటావు. అంటే దేవుని యొక్క రాజ్య వారసత్వానికి వెళ్ళిపోతావు, నిత్య జీవమును పొందుకుంటావు. అలా గనుక కాకుండా అబద్ధమాడే పాటలు గనక నువ్వు పలికేదానివిగా ఉన్నట్లయితే, అబద్ధము పలికేవానిగా ఉన్నట్లయితే, అబద్ధమాడు నాలుకంట క్షణ మాత్రమే ఉంటుంది. అంటే ఇహలోకపరముగా మనం జీవించే కాలంలో మాత్రమే ఉంటాం. మనం ఆకాశంలో దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో స్వతంత్రించుకునేటువంటి భాగ్యము మనకు ఉండనే ఉండదు. మాత్రమే ఇహలోకపరమైన సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. తర్వాత మనకు లేదు, నిత్య జీవం మీకు లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. కాబట్టి అమ్మా, ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో నాలుకను గురించి చాలా రాశాడు. ఏమంటాడంటే, ఒక అగ్గిపుల్ల గీసినట్లయితే అంత పెద్ద అడవిని దహించేస్తుందమ్మా. అలాంటి అగ్గిని దహించే విధముగా ఉన్నటువంటి అగ్గిపుల్ల ఎలాంటిదో నీ నాలుకలో నుంచి వచ్చే మాట కూడా అలాంటిదేనమ్మా. ఒక్క మాట వలన అనేక దేశాలే సర్వనాశనం అయిపోతాయి, అనేక మంది సంఘాలే నాశనం అయిపోతాయి. ఒక్క మాట మనం చెబుతాం. ఇద్దరి మధ్య సంఘాన్ని చేర్చాలంటే, లేదా రెండు కుటుంబాల మధ్య ఏదైనా చెప్పాలంటే, ఒక్క అగ్గిపుల్ల లాంటి మాట కనుక నీవు పలికితే, అంటే అబద్ధపు మాట పలికినట్లయితే, దుష్కార్యము కలిగిన మాట పలికినట్లయితే, కుటుంబాలు ఏ విధంగా విచ్ఛిన్నమవుతాయో, భార్యాభర్తలు ఎలా విచ్ఛిన్నమవుతాయో, రాష్ట్రాలు దేశాలు కూడా విచ్ఛిన్నమైపోతాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ముఖ్యంగా నాలుకను అదుపులో పెట్టుకోండి అయ్యా. నీవు మాట్లాడే ప్రతి మాట కూడా నిదానించి ఆలోచించి మాట్లాడమని మాత్రమే దేవుడు సలహా చెప్తున్నాడు. ఎందుకమ్మా ఆ మాట చెప్తున్నాడు? వేగిరపడి వాక్యాన్ని వినండమ్మా, త్వరపడి రండి, ఎందుకంటే మీకు ఆ సంగతి తెలుసు కదా.
మీకు నేను చెప్పిన సంగతి తెలుసు కదా, 1:15 చెప్పాను. దురాశ అనేటువంటిది, లోకాశ అనేటువంటిది అయ్యా మీకు గర్భము ధరించి పాపమును కనేస్తుంది అయ్యా, దాని వలన మీకు రెండవ మరణం పొందుతారు. ఆ సంగతి మీకు తెలుసు కదయ్యా. అందుకని నేను చెప్పే 3 మాటలు కూడా మీ హృదయంలో చేర్చుకోమని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తూ ఉంది. ఒకటేమిటి, త్వరపడి వాక్యాన్ని వినమంటున్నాడు, నిదానించి మాట్లాడమంటున్నాడు. అలాగే కోపం వచ్చిందా అయ్యా, నీలో గనక కోపం వచ్చే పని ఎవడైనా చేశాడా, కోపము కలిగేటువంటి క్రియ మీ కుటుంబంలో జరిగిందా, నీకు మంచి కష్టము వచ్చేసేసి కోపం వచ్చేసిందా, అవతల వాడు నీకు అన్యాయం చేశాడని, అయ్యా వాడి మీద పగ తెచ్చుకోకుండా ముందుగా నిదానించి చూడయ్యా, ఆలోచించండి. కోపము కలిగినప్పుడు కూడా నిదానించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ఆ కోపము కలిగినప్పుడు వచ్చే విషయాన్ని గురించి ఏమంటాడంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చెబుతాడు దేవుని యొక్క వాక్యం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలమ్మా చాలు. ఏమంటాడంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, ఎందుకనగా ఎందుకనగా నిదానించి ఎందుకు మాట్లాడాలంటే, నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదట, దేవుని యొక్క నీతిని నెరవేర్చదట. అందుకని చెప్పేసి ఏమని చెబుతున్నాడంటే, ఎందుకనగా అంటే ఎందుకు నిదానించి మాట్లాడమంటే, నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అంటాడు. నీతిమంతుడు ఎవరయ్యా అంటే ఒక యేసు ప్రభువారే. మళ్ళీ ఏమని చెబుతాడంటే, అయ్యా నా యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు కూడా నీతిమంతుడే. అంటే విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వాడంతా నీతిమంతుడే. అయితే వాడిలో నిరీక్షణ కలిగి జీవించేవాడు మాత్రమే నీతిమంతుడు. ఎవరైతే దేవుని కుమారులుగా పిలువబడతారు అంటే, దేవుని వాక్యమును అంగీకరించిన వాడల్లా దేవుని కుమారులే అంటాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదట. దేవుని యొక్క నీతిని నెరవేర్చాలంటే మనలో కోపం ఉండకూడదట, కోపం అనేది మనకు ఉండకూడదట. కాబట్టి కోపము లేకుండా జీవించటం అంటే ఏంటంటే, మీరు ఒక్కసారి కీర్తన గ్రంథం 119:11 అక్కడ దీని గురించి ఏమని చెబుతాడంటే, 119:11 చెప్పబడినట్లు, మనములో పాపము నిలువకుండా పారద్రోలబడాలంటే మనలో ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలమ్మా. మనము దేవునితో ఏమని చెబుతున్నామంటే, మీరు చెప్పిన కట్టడలు, మీరు బోధించిన బోధలు అన్ని విన్నా నేను నా పెదవులతో ఎదుటివానికి చెప్పే విధముగా ఉంటాను. అది నీతి కార్యము, దేవుడు చేసే కార్యం అన్నమాట. అలా గనక కోపము కలగకుండా, అలా ఉన్నటువంటి వాళ్ళకి కోపం అనేది కలగకుండా ఉంటుందట. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కాబట్టి మనము కూడా నీతిమంతులుగా జీవించాలంటే కోపం అనేది మన హృదయంలో ఉండకూడదట. కోపము కలిగినప్పుడు తీసుకునే నిర్ణయములు ఏదైనా కూడా దుష్ట ప్రభావాలు కలుగు చేస్తూ ఉంటాయి. మనిషికి కోపం వచ్చినప్పుడు కొంచెము, అయ్యా నువ్వు కాసేపు ఉండయ్యా, ఆలోచించయ్యా, ఇంట్లోకి వెళ్ళయ్యా అని చెప్పగలిగితే, ఆ విధంగా గనక చెప్పగలిగితే అతనిలో ఉన్న కోపము తగ్గిపోతుంది. తర్వాత దేవుని వాక్యం గుర్తొస్తుంది. ఎవరైనా సరే భర్తకి కోపం వచ్చేసింది, భార్యను కొట్టబోతాడు. కొట్టబోతే ఏం చేయాలి? నీవు ఒకటంటే నేను 2, నువ్వు ఒక దెబ్బ కొడితే నేను 2 దెబ్బలు, అలా ఉండకూడదు. ఆయన కోపం వచ్చింది కదా అని చెప్పి నీవు నిదానించి కొంచెం ఆలోచించి, అయ్యో కోపం వచ్చిందిలే పోనీలే అని కనుక ఆలోచిస్తే, కాసేపటి తర్వాత నాదే తప్పు అయిపోయిందిలేమ్మా, నాదే తప్పు అయిపోయింది అని చెప్పి భార్య అయినా అంటది, భర్త అయినా అంటాడు. కోపమని అణుచుకుని మనం గనక ఉన్నట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యములు ఏమని చెబుతుందంటే, నిదానించు వాడై ఉండాలి. అలా గనక ఉన్నట్లయితే మీరంతా కూడా నిత్య జీవ ప్రవేశం పొందుకోగలుగుతారు అంటాడు. ఇంకా ఏమని చెబుతాడంటే, మీరు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమని అంటున్నాడంటే, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 25, 26 వచనాలు జాగ్రత్తగా చదవండమ్మా. 25, 26, 37వ అధ్యాయం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 25, 26. ఆ ఆ ఆ ఆ
ఆ, ఆ, ఆ. చూడండి చూడండి ఏమంటున్నాడంటే, నేను చిన్నవాడినై ఉంటిని అంటే అర్థం ఏంటంటే, వాక్య జ్ఞానములో నేను చాలా చిన్నవాడుగా బాలుడుగా ఉన్నాను. ఇప్పుడైతే నేను ముసలివాడినైపోయాను. వాక్య జ్ఞానము నాలో ఎంతగానో ఎదిగిపోయింది. జ్ఞానవంతుడనైపోయాను. ముసలితనంతో నేను జ్ఞానాన్ని సంపాదించిన దేవుని వాక్యాన్ని బోధించగలిగే శక్తి, దేవుని వాక్యాన్ని నా హృదయంలో చేర్చుకున్న వాడనై ఉన్నాను. అయినను ఇంత జ్ఞానము కలిగిన వాడనైనాను చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు ముసలివాడయ్యేదాకా నేను ఆలోచించి చూడగా ఏమంటున్నాడంటే, అయినను నీతిమంతుడు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు అంటాడు. దాని అర్థం ఏంటంటే తెలుసునండి, నీతిమంతుడు అంటే ఇక్కడ చెప్పబడినది మనం గనక వాక్యరీతిగా మాట ద్వారా తెలుసుకుంటే అర్థం కాదు. కానీ ఏమిటంటే, నీతిమంతుడు విడవబడటం అనేది నేను చూడలేదు అంటే ఏంటంటే, నీతిమంతుడు పరలోక రాజ్యమును చేరుకోకుండా విడిచిపెట్టబడలేదు అని చెప్పి అర్థమవుతుంది. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకుండా, పరలోక రాజ్యాన్ని ప్రవేశించకుండా వాడు విడిచిపెట్టబడలేదట. ఎప్పుడు? నీతిమంతుడు. నేను చిన్నతనము నుంచి చూస్తున్నాను, వారి సంతానం ఎప్పుడు కూడా భిక్షమెత్తుకోవడం కూడా నేను చూడలేదు. వారు భిక్షమెత్తుకారు. ఎవడైతే నీతిమంతుడిగా జీవిస్తూ ఉంటాడో వారి సంతానము ఐశ్వర్యవంతులుగా లోకపరముగా కూడా ఆశీర్వదించబడిపోవటమే నేను చూశాను అని చెప్పేసి చెబుతున్నాడు. 26వ వచనంలో ఏమంటాడంటే, దినమెల్లా దయాళులై అప్పు ఇచ్చుచుందురు. చాలమ్మా చూడండి ఏమంటున్నాడు. ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మొత్తం వాక్యం అర్థమైపోతుంది. ఏమని అంటున్నాడంటే, వాళ్ళంట ఎవరైతే మరి నీతిమంతులుగా జీవిస్తారో ఆ నీతిమంతులుగా జీవించేటువంటి వాడు విడవబడట, వారి సంతానం అంతా కూడా ఎప్పుడు ఆశీర్వదించబడిపోతుందంట. అంటే ఎవరిని గురించి చెబుతున్నాడు? ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో. ఎవడయ్యా నీతిమంతుడు అంటే, నీతిమంతుడు యేసు ప్రభువారు ఒక్కడే. ఆయన పలికిన నోటి ద్వారా, ఆయన పలికిన నోటి వలె మనం ఉంటామని చెప్పేశాడు. ఆయన నోటి వలె మనం ఉండాలంటే ఆయన మాట్లాడిన మృదువైన మాటలు పలికేవాడిగా ఉండాలి. ఆ మాటలు కనుక మనం పలికేటటువంటి వారిగా ఉన్నట్లయితే అలాంటి వారంట దినమెల్లా కూడా అప్పిచ్చేవాళ్ళుగా ఉంటారట. నీతిమంతులు అనేటువంటి వాడు విడువబడట, వారి సంతానము ఆశీర్వదించబడుతుందట. ఇక్కడ దినమెల్లా కూడా ఆ నీతిమంతులు దయాళులై అంటే దయగలిగిన వారై అప్పిస్తూ ఉంటారట. వారి సంతానపు వారంట ఆశీర్వదించబడిపోతారట. ఇక్కడ చెప్పినటువంటి ఎవరి సంతానం ఆశీర్వదించబడుతుందంటే నీతిమంతుల యొక్క సంతానం ఆశీర్వదించబడుతుంది. నీతిమంతులు ఎలా ఉంటారంటే దయగలిగిన వాళ్ళుగా ఉంటారు, ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉంటారు. వాక్యములో సెలవిచ్చినట్లు ఎదుటివాడిని ప్రేమించే మనస్తత్వం ఉంటుంది. ఎదుటివాడిని అంటే దీన దరిద్రులని అక్కున చేర్చుకునే మనస్తత్వం ఉంటుంది. ఎవరైతే విధవరాలి పట్ల మీరంతా జాలి కలిగి ఉండమని వాక్యం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లుగా వారి పట్ల, ముసలి వారి పట్ల దయగలిగి ప్రేమ కలిగి ఏదైనా దరిద్రం చూస్తే వారికి సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. అలా గనక ఉన్నట్లయితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. అప్పుడు నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. అంత మాత్రమే కాకుండా నీ సంతానం అంతా కూడా ఆశీర్వదించబడిపోతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూల వాక్యంలో మనం ఒక మాట ధ్యానించుకున్నట్లయితే యాకోబు 1:19 చెబుతున్నాడు, నా ప్రియ సహోదరులారా మీకు ఈ సంగతి తెలుసును గనక. ఆ సంగతి 15వ వాక్యంలో చెబుతున్నాడు, అయ్యా దురాశ అనేటువంటిది మనిషికి గర్భము ధరించి పాపము కంటుందయ్యా. అంటే అత్యాశ, మరి ఐశ్వర్యవంతుడు కావాలనేటువంటి ఆశ కలిగి ఉంటాం. అది నీ హృదయంలో చేరి పాపం అనే దాన్ని గర్భము ధరించి ఆ పాపమే కంటుందయ్యా, అది ఫలించి. కాబట్టి మరణమని కంటుందయ్యా. నీ రెండవ మరణాన్ని పొందకుండా ఉండాలంటే నాయన మీలో దురాశ వద్దయ్యా. ఆ దురాశ లేకుండా జీవించాలంటే ఆ సంగతి మీకు నేను చెప్పాను. కాబట్టి మీరంతా కూడా వినుటకు వేగిరపడి ఉండయ్యా. వాక్యం వినటానికి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది దేవుని యొక్క వాక్యం అనేటువంటిది అయి ఉండాలి. దేవుని యొక్క వాక్యం వినటానికి మీకు విశ్వాసము కలిగిన వారై త్వరపడి వినటానికి వేగిరపడేవాడుగా ఉండండి అయ్యా. అలాగే ఇంకేమని చెబుతున్నారంటే, మీరు మాట్లాడేటప్పుడు నిదానించి త్వరపడి మాట్లాడకుండా ఏది మంచి మాటో ఏది చెడ్డ మాటో తెలుసుకుని, మంచి మాటో చెడ్డ మాట ఎరిగిన వాడై దాని ప్రకారంగా నువ్వు మాట్లాడితే నిదానించి మాట్లాడేవాడుగా ఉంటావు. అప్పుడు దేవుని యొక్క నోటి వలె నీ మాటలు ఉంటాయి. అంటే నీతిమంతుడైన దేవుడు మాట్లాడినట్టే నీ మాటలు ఉంటాయి అంటున్నాడు. అలాగే అమ్మా, కోపము కలిగినప్పుడు తొందరపడి కోపాన్ని ప్రదర్శించొద్దమ్మా. నిదానించి ఇది కోపము, నేను కోపంలో ఉన్నానే, కాసేపు
సమయం తీసుకుని ఆ తర్వాత ఆలోచించి దానికి ఏం చేయాలని చెప్పి ఆలోచించే వాళ్ళగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనందరం కూడా దేవుని వాక్యం పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళమై ఈ వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్న వాళ్ళమై ఆ హృదయంలో నీరు గట్టి ఫలింపజేసేదాకా ఏమని చెబుతున్నాడు? హృదయంలో నింపుకొనుడి, అంటే హృదయంలో చేర్చుకొనుడి. ఆ హృదయంలో చేర్చుకున్న వాక్యాన్ని లోతుగా, అంటే హృదయమంతా కూడా వాక్యము చేత పట్టబడి మీరంతా కూడా హృదయంలో ఫలించేలాగా ఒక్కసారి మనమందరం కూడా తీర్మానం చేసుకుని ఒక్క నిమిషం అందరం ప్రార్థిద్దాం.